చాలామంది ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారు. మబ్బు నల్లగా ఉంటే వర్షం పడతదని, లేదా ఇవాళ ఎక్కువ ఎండ కాస్తుందని, ఎక్కువ డిగ్రీస్ ఉంటుందని, లేకపోతే అక్కడ పలానా చోట వర్షం పడుతుందనో, లేకపోతే ఆ స్టేట్లో ఈ పొలిటికల్ పార్టీ గెలుస్తుందనో, లేకపోతే ఈ ఈ ఈ ప్రదేశంలో ఈ వ్యక్తి గెలుస్తాడనో రకరకాల ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారు. మరి దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఇవన్నీ లోకంలో ఉన్న ప్రిడిక్షన్స్ అన్నీ చేయగలుగుతున్నారు. మీకు వచ్చిన సూచక్రియలను బట్టి, మీకు వచ్చిన నెంబర్స్ని బట్టి, మీకున్న జ్ఞానాన్ని బట్టి. కానీ నన్నెందుకు మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు? నా కాలాల గురించి మీరు నెమరు వేసుకోలేకపోతున్నారా? నా సూచనలు మీరు అంగీకరించలేకపోతున్నారా? వాటిని మీరు ముందుగానే గ్రహించలేకపోతున్నారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు, ఈ కాలంను మీరు గుర్తింప నెరుగనేలా. మరి దేవుడు అంటున్నాడు, అంత్యకాలం అప్పుడు ఈ ఈ ప్రపంచం అంతమయ్యే సమయంలో రాజ్యం మీదకి రాజ్యం లేచును, దేశం మీదకి దేశం లేస్తుంది, అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు వస్తాయి, అబద్ధ ప్రవక్తలు లేస్తారు, క్రీస్తు అని అబద్ధ క్రీస్తులు బయలుదేరుతారు, ఎన్నో జగడాలు ఉంటాయి అని దేవుడు ఎప్పుడో చెప్పాడు. మరి అవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. స్టిల్ మనమేంటి, మనకు రక్షణ లేదు. అవన్నీ మనం నమ్మం. ఇవంతా ట్రాష్, అది ఏదో కల్పించుకొని చెప్తున్నారు ఇవంతా, ఇది కరెక్ట్ కాదు అని మానవుడు విర్రవీగుతూ ఉన్నాడు. లేదా నీకు ఒక డ్రీమ్ రావచ్చు, ఇదిగో ఇలా జరగబోతుంది, లేదా ఒక పర్టికులర్ విషయం గురించి నీకు ఒక డ్రీమ్ రావచ్చు. నువ్వేం చేస్తావు, ఇదేదో జస్ట్ నేనేదో ఆలోచించుకుంటే వచ్చిందిలే అని పక్కన పెట్టేస్తావు. లేదా నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే నీకు ఒక గద్దింపు రావచ్చు, లేదా ఒక సూచక్రియ నీకు ఇది తప్పు అని తెలియచ్చు, కానీ నువ్వు దాన్ని ఏం చేస్తావు, పక్కన పెట్టేస్తావు. దేవుడు అంటున్నాడు, మీరు భూమి ఆకాశముల వైఖరిని మీరు ప్రిడిక్ట్ చేస్తున్నారు, కానీ నేనిచ్చే సూచక్రియల్ని, లేదా నా కాలంలో నేను ఇవి జరుగుతున్నాయని చెప్పినప్పుడు కూడా మీరు నన్ను ప్రిడిక్ట్ చేయలేకపోతే, మీరు నమ్మకపోతే ఇంకా మీరు వేషధారులే కదా అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుడు చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి. అబద్ధ ప్రవక్తలు బయలుదేరారు, ఇక్కడ ఒక హింస జరుగుతుంది, క్రిస్టియన్స్ మీద ఎంతో దాడి జరుగుతుంది, రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశం, ఎన్నో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. మరి దేవుడు చెప్పినట్లే జరుగుతుంది కనుక నీవు చేయవలసింది ఏంటంటే, ఆయన వచ్చు దినం ఎవ్వరికీ తెలియదు. ఆయన దేవుడు ఎప్పుడు వస్తాడో అది ఈ లోకంలో ఉన్న ఏ ఒక్కరికి తెలియదు. ఆయన వచ్చినప్పుడు నీవు రక్షింపబడి ఉంటేనే, నీవు సిద్ధపడి ఉంటేనే నువ్వు ఎత్తబడతావు. నీ సిద్ధపాటును బట్టే నువ్వు ఎత్తబడతావు కనుక నీ సిద్ధపాటు అవసరం. ఇంకా సమయం ఉందిలే, రక్షణ ఇంకొన్ని సంవత్సరాలు లేట్ చేద్దాంలే, బాప్తిస్మానికి అప్పుడేనా, జస్ట్ నేను ఇంకొక 2-3 years వెయిట్ చేసి తర్వాత తీసుకుంటాను, లేదా పెళ్ళికి ముందు తీసుకుంటానులే అని నువ్వు నిమ్మలపరుచుకుంటున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు సిద్ధపడట్లేదు, నువ్వు నన్ను సరిగ్గా ప్రిడిక్ట్ చేయట్లేదు, నువ్వు నన్ను లెక్క చేయట్లేదు, నన్ను నిర్లక్ష్యపరుస్తున్నావని దేవుడు చెప్తున్నాడు. కనుక మనల్ని మనం సరి చేసుకుందాం. నీ రక్షణ ఎక్కడ ఆగిపోయింది, ఎక్కడ నువ్వు డిలే చేస్తున్నావు, ఎక్కడ నువ్వు సూచక్రియలను పట్టించుకోకుండా నీ లైఫ్లో ముందుకు వెళ్తున్నావు, దేవుడు గద్దిస్తున్నా, దేవుడు కళల ద్వారా దర్శనాల ద్వారా మాట్లాడుతున్నా నువ్వు వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నావేమో. కానీ దేవుడు అంటున్నాడు, ఓ వేషధారి, నిన్ను సరి చేసుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు లక్ష్య పెట్టుకుంటే, దేవుని లక్ష్య పెడితే నీవు కార్యాలు చూస్తావు. కానీ దేవుడు సూచక్రియలను లక్ష్య పెట్టకుండా నువ్వు ముందుకు వెళ్తే మాత్రం నష్టం చూస్తావు అని దేవుడు చెప్తున్నాడు. మనం పరిరక్షించుకుందాం, మనం జాగ్రత్త పరుచుకుందాం, దేవుని చిత్త ప్రకారం మనం నడుద్దాం. దేవుడు ఆయన ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.